ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇది నీకు కాబోయే భార్య అండి. దీని గురించి నీకు తెలీదా? మన ఇద్దరిని విడదీయడానికి ఇది ఎన్ని ప్రయత్నాలు చేసిందో మర్చిపోయావా? ఎందుకంటావేంటి? ఈ రోజు నువ్వు శ్వేత ఒకే రూమ్ లో ఉండబోతున్నారు కదా. ఏంటలా చూస్తున్నావు? నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. ఏంటి కళ్ళు మూసుకుంటున్నావు? జరగబోయేది అదే. నా తమ్ముణ్ణి నా తండ్రిని నిన్ను గుడ్డిగా నమ్మేలా చేసుకున్నంత మాత్రాన గెలిచేశావని సంబరపడిపోయావు కదా. ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బని అనుభవించు. నన్ను ఎంత ఫూల్ని చేశావే? నా రూంలోకి ఆ శేషుగాడిని పంపిస్తావా? ఇంటి పెత్తనం లాక్కొని నన్ను నా ఇంట్లోనే దొంగం చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? నా తండ్రి నా తమ్ముడు నన్నే నమ్మకుండా చేశావు కదా, అందుకే నీకీ పనిష్మెంట్. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేవు. మర్యాదగా రెడీ అయిపో. పిచ్చి శ్వేత. రా బంగారం. గోతికాడ నక్కల గోడ పక్కన నిల్చొని రహస్యంగా ఎందుకు వెళ్ళావు? సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుందాం దా. కూర్చో. రిషిని శ్వేతని ఎలాగైనా కలపాలని నేను ప్లాన్ చేస్తుంటే ఎలా విడదీయాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావా కనకమేడల త్రిపురాదేవి? నువ్వు అది కలిసి ఎన్ని ప్లాన్లు వేసినా ఈ శశి స్కెచ్ నుంచి తప్పించుకోలేదు. పులిబోన్లోకి జింకను పంపించబోతున్నాను. భలే. దానికి సపోర్ట్ చేస్తే ఏమొస్తుందో పిచ్చి త్రిపుర. నా పార్టీలోకి జంప్ అయిపో. ఇద్దరం కలిసి దాన్ని ఆడుకుందాం. నువ్వు ఎన్ని కలలు కన్నా నువ్వు అనుకున్నది జరగదు. జరిగి తీరుతుంది. ఎలా అడ్డుకుంటావో అడ్డుకో. నీకు చేతనైంది చేసుకో. ఈ స్ప్రే నా శ్వేత ఖచ్చితంగా నచ్చుతుంది. రొమాంటిక్ స్ప్రే. శశి చెప్పినట్టు నిజంగానే రిషి శ్వేతరంలోకి వెళితే
ఎలా తప్పించుకుంటుంది? ఏం చేస్తుంది? ఈరోజు నా శ్వేతని దగ్గర తీసుకుంటాను, నా కౌగిలిలో బంధించేస్తాను. వాడి చెయ్యి నా ఒంటి మీద పడకూడదు, వాడి నీడ కూడా నన్ను తాకకూడదు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఈరోజు వాడైనా చావాలి, నేనైనా చావాలి. గుడ్, వెరీ గుడ్. బుద్ధిగా రెడీ అయ్యావన్నమాట. తమ్ముడు కూడా ఆ గదిలోకి రావడానికి రెడీ అయిపోయాడు. ఇంక బయలుదేరదామా? పిచ్చిదానా, ఈరోజు నీ తమ్ముడు నా రూంలోకొచ్చి నా మీద చెయ్యి వేస్తే తెల్లవారేసరికి వాడి శవం బయటకొస్తుంది. ఆ శశి చేస్తున్న ప్రయత్నాన్ని ఎలా ఆపాలి? ఎలా ఉన్నాను సిద్ధప్ప? బాబు నీకేం బాబు, అచ్చం పెళ్లి కొడుకులాగున్నావు. థ్యాంక్స్ సిద్ధప్ప. తమ్మ బెడ్ మీద పూలవి వద్దన్నాడు. వాడికి చిరాకట. నీపై రివెంజ్ తీసుకోవడానికి నాకింత మంచి అవకాశం దొరుకుతుందని అనుకోలే శ్వేత. అవును, ఈ పార్టీకి నా మీద కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తావనుకుంటే ఇలా సైలెంట్గా ఉన్నావేంటి? కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. వేదాంతమా? నిజాలు వేదాంతంలాగే ఉంటాయి. నువ్వెన్ని వేదాలు వల్లించినా జరగాల్సింది జరగక మానదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష. పాల గ్లాస్ తీసుకొస్తానుండి శ్వేత. సిద్ధప్ప, అప్పా ఇక నేను నా శ్వేత దగ్గరికి బయలుదేరుతాను. ముహూర్తానికి 10 నిమిషాలు టైం ఉందప్పా. ఇలా రెడీ అయ్యాక ఆగమంటే అప్పా, ఆగటం చాలా కష్టం కూర్చోండి సిద్ధప్ప. ముందు కూర్చోండి. మీరు ఇన్ని రోజులు ఆగినావు, ఇంకో 10 నిమిషాలు ఓపిక పట్టప్పా. అక్క అనవసరంగా ఈ ముహూర్తాలు అవి ఇవి అని పెట్టింది. సిద్ధప్ప ఆగలేకపోతున్నాను సిద్ధప్ప. ఒకప్పుడు భయపడే అంతా నాశనం చేసుకున్నాను. ఇప్పుడు భయపడితే నా జీవితం అంతా నాశనమైపోతుంది.
రే రిషి, నా ఒంటి మీద నీ కంటి చూపు పడినా నేను సహించను, చంపేస్తాను. ఏంటి మీరు చేస్తున్న పని? ఇది కరెక్ట్ కాదు. మరేం చేయమంటారు? వాడికి లొంగిపోమంటారా? అదే గనక జరిగితే మరో క్షణం నా గుండె ఆగిపోతుంది. నా మీద పూర్తి హక్కులు నా భర్తకు మాత్రమే ఉన్నాయి. వాడికి ఎవడికో ఎందుకుంటాయి? వాడు నా మీద చెయ్యి వేస్తే ఊరుకుంటానా? చంపేస్తాను. తొందరపడకండి. నా జీవితం ఒకసారి బలైంది, రెండోసారి బలి కాకూడదంటే నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. తొందరపడద్దన్నానంటే దాని అర్థం లొంగిపోమని కాదు, ఇంకేదైనా ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాడికి ఏ చిన్న గాయమైనా మీ మీదకే వస్తుంది. ఏందప్పా, సంతోషమేనా? చెప్పలేనంత సంతోషం అప్పా. ఇన్ని దినాలకి నీ కోరిక తీరబోతుండాది. అనుకున్నది సాధించబోతుండావప్పా. ఈ శుభ సందర్భంలో కోడల పిల్లకి ఈ హారం బహుమతిగా ఇవ్వప్పా. అప్పా, నువ్వు తీసుకొచ్చావు, నీ చేతులతో ఇస్తేనే బాగుంటుంది. ఆ? మ్మ్. పోయి ఇచ్చొస్తా. మ్మ్. ఆ. రిషి చనిపోయినా ప్రమాదమే, చనిపోకపోయినా ప్రమాదమే. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అలాంటి వాడిని చంపడం తప్పు కాదండి. చంపాలనుకుంటే ఆ పని ఎప్పుడూ చేసేవాళ్ళం కదా. నిద్రపోయేటప్పుడు ఏ బండరాయో వేసేవాళ్ళం, అన్నంలో విషం కలిపి చంపేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది రిషిని చంపడం గురించి కాదు, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం గురించి. మీరు తొందరపడకండి, మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు మీ సమస్యకి ఈ కత్తి పరిష్కారం కాదు. మరిప్పుడు ఈ గండం నుంచి తప్పించుకోవడం ఎలా? అమ్మా కోడల పిల్ల, ఏడేం చేస్తున్నావు అమ్మీ? ఏర్పాట్లు చూసుకుంటున్నాను మావయ్య. బావని ఎక్కనే కలపడానికి ఏర్పాట్లు చేస్తాండావా? బాగుండది. అమ్మా శ్వేత, నీకోసం ఈ హారం తెచ్చినానమ్మా, వేసుకో అమ్మా. ఎప్పుడెప్పుడు వారసుడు వస్తాడని ఏ తాతైనా ఎదురు చూస్తాడు. 9 నెలలు ఎదురు చూసే అవసరం నాకు లేదు. చాలా సంతోషంగా ఉండదమ్మా. నువ్వు నా కొడుకు ఎప్పుడు సిలకా గోరింకల్లా ఉండాలి. అమ్మా శశి, శశి, హలో. ఏమప్పా, బాగుండవా? ఇంట్లో ఏదో చిన్న హడావిడి. అందరికీ చెప్పుకునేది నీకు చెప్పకుండా ఎట్టా ఉంటాను? మా ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకునేటి ఫంక్షన్. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి అర్జెంటుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. సిద్ధప్ప, నేను బయలుదేరుతాను. అప్పా ఉండప్పా, పంతులు చెప్పిన ముహూర్తానికి ఇంకొక 5 నిమిషాలు ఉందప్పా. ఏందప్పా సిద్ధప్ప నాకు ఈ టార్చర్? 5 నిమిషాలు ఓర్చుకోప్పా.
శ్వేత గారు ఎక్కడికి? ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఒకే ఒక్క పరిష్కారం దొరికింది. ఏంటిది? చెప్పను. చెప్తే మీరు అడ్డుకుంటారు. చేసి చూపిస్తాను. శ్వేత గారు ఆగండి. వారసుడు పుడితే ఇంత సైలెంట్గా ఎందుకుంటానప్పా? ఊరంతా సంబరమే కదా. నీ మాట నిన్న తమ్ముడు వేదంలాగా పాటిస్తున్నాడు. ఈరోజు జరగబోయే కార్యక్రమాన్ని నీ తెలివితేటలతో ఎలాగైనా ఆపే ప్రయత్నం చేస్తా. అందుకే నీకా అవకాశం ఇవ్వను. ఈ పాలు తాగిన మత్తులో నువ్వుంటే ఈ శశిముఖి మీదే స్కెచ్ చేస్తావు. ఎంత ధైర్యమే నీకు? తప్పకుండా పిలుస్తానప్పా. శ్వేత గారు నిన్నట్ట మర్చిపోతానప్పా. ఏం చేయాలో అర్థం కాక ఈ పాటికి దానికి పిచ్చెక్కుంటుంది. ఈ పాల గ్లాసు చేతికివ్వగానే ఇంకా మెంటలెక్కిపోతుంది. ఏం చేయబోతుంది? మావయ్య వెనకెందుకు ఫాలో అవుతోంది? రూమ్లో ఉండాల్సింది బయటికెందుకొచ్చింది? అప్ప వెనకాల నడుచుకుంటూ వస్తుందంటే ఈ వజ్రముని మనవడేనయ్యా. నెక్స్ట్ జనరేషన్ లో చక్రం తిప్పాలా. నా మనవడు ఈ పేదరికి గాడ్ ఫాదర్ కావాలా. అప్పనేం చేయబోతుంది? టైం అయిపోయింది. సిద్ధప్ప, ఆ ఆరు పప్పదే కదా? అవును బాబు. నా తండ్రి గాలితో తంతావా? ఎంత ధైర్యమే నీకు? కన్నడం కాదే, చంపుతా. అప్పా, తమ్మా, అప్పా ఏమైందప్పా? అప్పా, అప్పా ఏమైందప్పా? అప్పా అప్పా, అప్పా అప్పా! అయ్యో ఏమైంది మావయ్య గారు? అయ్యో ఎందుకు ఇలా పడిపోయారు? అక్క ఏంటక్క అప్ప ఇక్కడ పడుకున్నాడు? అదే పడుకోలేదు బావా, మావయ్య పడిపోయాడు. పడిపోయాడా? ఎలా? అది కాదు, అదే అర్థం కావట్లేదు బావా. మావయ్య అరిచిన చావు కేక మాత్రం చాలా పెద్దగా వినిపించింది. సిద్ధప్ప పట్టు. అయ్యో మావయ్య గారు, అలా చూస్తారంటే వదిన గారు, మావయ్య గారు స్పృహ కోల్పోయారు. వెళ్ళి మంచినీళ్లు తీసుకురండి.
వెళ్ళక వెళ్ళి తీసుకురా, అలా చూస్తావేంటి? అబ్బా అబ్బా లేపా సిద్ధప్ప, అబ్బా. డాక్టర్ ఫోన్ చేయి. అట్నే అప్ప. ఆగు సిద్ధప్ప. బావా ముందు మంచినీళ్ళు మొహం మీద కొట్టించుద్దాం, తర్వాత డెసిషన్ తీసుకుందాం. అక్క త్వరగా మంచినీళ్ళు తీసుకురా అక్క. అబ్బా మావయ్య గారు ఏమైంది మీకు? అబ్బా లేవండి మావయ్య గారు. అయ్యో నా రాజ్యాలు ఏమైపోయాయి? నా సైనికులు ఏమైపోయారు? నా రాణులు ఏమైపోయారు? అబ్బా ఏం మాట్లాడుతున్నావు అబ్బా? దెబ్బకి గతం మర్చిపోయినట్టున్నాడు. గుర్రాలేవి, ఏనుగులేవి? ఏమైనదప్ప నాకు? మీరంతా నా చుట్టూ చేరినారింది? కార్యక్రమం అయిపోయినదా? మెట్ల మీద నుంచి అలా ఎలా పడ్డావప్పా? నేను జారిపడినానా? అవునప్పా, గట్టిగా అరిచావు కూడా. నేనా అరిచినానా? అవునప్పా. లేదే. గజేంద్రప్ప. అప్పా అవునప్ప, పడినట్టే ఉన్నాను. నడు విరిగినాది. అలా ఎలా పడిపోయారు మావయ్య గారు? మీకేదైనా అయి ఉంటే మేమంతా దిక్కులేని వాళ్ళం అయిపోయేవాళ్ళం. నువ్వు ఊరుకో అమ్మా, ఎందుకు ఏడుస్తా? నీకు ఎలా పడిపోయా కూడా గుర్తులేదా? జారి పడుంటారు రిషి. లేదమ్మా, ఎవరో వెనక నుంచి తరిగినట్టు అనిపించినది. అవునప్పా, వెనక నుంచి తన్నారు. నా పగ చల్లారడం కోసం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సిందే. క్షమించమ్మా. జాగ్రత్తగా డీల్ చెయ్యి. గంటలో ఇంట్లో ఉండు. అలాగేనమ్మా.